సామెతల గ్రంథం 3:25 ఒకటి చదవండి, తర్వాత ఒకటి చదువుకుంటే వెళ్ళిపోవాలి. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు మొట్టమొదటిది మనం గమనించినట్లయితే మన జీవితంలో మనం సంతోషంగా ఉండాలా. ఫర్ పాజిటివ్ లైఫ్ we should leave 6 negatives. What is that? First one is that fear not. భయపడవద్దు అంటా ఉన్నాడు. సామెతల గ్రంథం 3:25 ప్రకారము దేవుడు ఏమంటున్నాడంటే మీరు భయపడవద్దు అంటా ఉన్నాడు. ఎందుకు భయపడవద్దు అనగా బైబిల్లో ఎన్నిసార్లు ఉందండి? 365 సార్లు భయపడకండి 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 అని ఉన్నది. అంటే ప్రతిరోజు దేవుడు మనకి చెబుతున్న మాట ఏంటో తెలుసా? మీ జీవితాన్ని గురించి, మీ పరిస్థితుల గురించి, కుటుంబాన్ని గురించి, పిల్లల గురించి, ఉద్యోగం గురించి, లేకపోతే ఏ చదువు గురించి, దేని గురించి అయినా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి అంటే సమస్తమును సృజించిన వాడు, సమస్తమును చేసిన వాడు, తన నోటి మాట ద్వారా సృజించిన దేవుడు నీ పక్షంలో ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీ ముందు ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు. అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడాల్సింది కేవలము ఎవరికి అంటే నా ప్రభువుకు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకములో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కారణం ఏమిటి అంటే సమస్త సృష్టిని సృజించిన దేవుడు, అన్ని పరిస్థితులు ఎరిగిన దేవుడు, అన్ని రోజులు ఆయన చూస్తున్న దేవుడు, అన్నిటిని చూచే దేవుడు, ఆ దేవుడి రోజున మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే నా ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ఒక సంతోషంగా ఆనందంగా నువ్వు జీవించాలి. నీ జీవితం ఒక సుఖవంతముగా అనుకూలమైన జీవితముగా నీ జీవితం మార్చబడాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఏది చేయాలి తెలుసా? భయము తీసేయాలి అంటున్నాడు. భయము తీసేయాలి అంటున్నాడు. ఏమి భయము? ఈ లోకంలో వచ్చే శ్రమలను బట్టి, ఈ లోకంలో వచ్చే కష్టాలను బట్టి, ఈ లోకంలో వచ్చే ఇరుకులు శోధనలు అన్నిటిని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాటన్నిటిలో దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చే దేవుడు. వాటన్నిటిలో దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు. ఎలా బయటికి తీసుకొని వస్తా ఉన్నాడు? కష్టాలలో దేవుడు మనల్ని వదిలిపెడితేనే కదా సార్ కష్టాలు వచ్చేది, బాధలు వచ్చేది. దేవుడు వదిలిపెడితేనే కదా మనకు బాధలు వచ్చేది అనే మాట మనం చూస్తే అక్కడ అంటా ఉన్నాడు, ఆ కొండ మీద మోషే ఆ యొక్క గొర్రెను కాస్తా ఉన్నాడు. గొర్రెను కాస్తూ ఉన్నప్పుడు పొగ మండుతుంది కానీ ఏం కాలేదండి? పొగ మండుతుంది కానీ కాలిపోలేదు. అంటే అర్థం ఏంటి? ఇజ్రాయేలు ప్రజలు శ్రమల పాలైపోయారు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళు కష్టాలు అనుభవిస్తా ఉన్నారు, నిందలు అనుభవిస్తా ఉన్నారు. వారి శరీరము, హృదయము అన్ని కృంగిపోతా ఉన్నాయి. అన్నం కూడా లేదండి వాళ్ళకి సరిగ్గా. అలాంటి పరిస్థితులలో, అలాంటి భయంకరమైన పరిస్థితులలో అక్కడ వాళ్ళ నివాసం ఉంటూ ఉండగా వారందరూ కష్టాలలో, శ్రమలలో వాళ్ళందరూ ప్రభువుకు మొరపెడతా ఉన్నారు. వారందరూ కూడా సితారాలు తీసుకొని ఆ నది దగ్గర కూర్చొని, ఆ నైలు నది దగ్గర కూర్చొని సాయంత్రం పూట అవన్నీ వాయిస్తూ పాటలు పాడుతూ ప్రభువా మా మొరను వినవా వినవా అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో అంటా ఉన్నాడు, ఈ పొగ మండుచున్నట్టుగా, ఈ పొగ మండుచున్నట్టుగా ఇజ్రాయేలు ప్రజలు మండుతూ ఉన్నారు, శ్రమలో ఉన్నారు, నువ్వు వారి దగ్గరికి పోవాలి అన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అవును మనం మండుతూ ఉన్నప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెడతాడని మనం అనుకుంటున్నాము. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆ మంట మధ్యలోనే దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోయాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఆ పొద నడిమి నుండి మాట్లాడుతున్నాడు. ఈ పొద అంటే ఇశ్రాయేలు ప్రజలు, మంట, శ్రమలు అంటే దేవుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు? ఆ ప్రజల మధ్యలో, శ్రమల మధ్యలో ఉండి మాట్లాడుతా ఉన్నాడు. ఈ రోజున నీకు వచ్చే ప్రతి శ్రమ మధ్యలో ఆయన ఉంటా ఉన్నాడు. ఎందుకు ఆయన ఉంటున్నాడంటే దాని ద్వారా దేవుడు మనల్ని ఇంకో ఉన్నతమైన మార్గంలోనికి, ఒక్క ఉన్నతమైన స్టెప్ దేవుడికి ఇచ్చి మనల్ని ఆశీర్వదించడానికి, ఆ శ్రమల గుండా ఒక పాఠము నేర్పించడానికి, ఆ శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ శ్రమలలో దేవుడు మనకు ఒక ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఈ రోజున మనకు వచ్చే చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు, వాటన్నిటిని బట్టి ఏనాడు కూడా మనం భయపడవద్దు. ఎందుకో తెలుసా? సాతానుడు మన దగ్గర మొట్టమొదటి ఆయుధము మన జీవితాన్ని పాడు చేయడానికి, మన జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి, మన జీవితంలో ఈ సముద్రం అనే ఈ లోకములో దోణి అని మన కుటుంబం నడుస్తూ ఉన్నప్పుడు తుఫాన్ అనే భయాన్ని తీసుకొచ్చి ఆ దోణెను వణికిస్తూ ఉంటాడు, ఆ దోణెను కదిలిస్తూ ఉంటాడు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం భయపడే వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.
శరీర సంబంధమైన భయం గురించి మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధమైన భయం గురించి మాట్లాడదాం. ఎవడొస్తే నాకేంటి, నేను భయపడని తన్నుకుంటూ పోయే పనులు ఏకంగా అయిపోయినా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ అయితే నాకేంటి, ఎవరైతే నాకేంటి అని అట్లాంటి పనులు చేయొద్దు. ఈ భయం గురించి నేను మాట్లాడేది హృదయానికి సంబంధించిన భయం. నీ రాత్రిపూట మనకి నిద్రపట్టకుండా వేధిస్తూ, మనల్ని బాధపరుస్తూ, మన కళ్ళ నుండి కన్నీరు గారుస్తూ, మనం ఎవరికి చెప్పుకోలేని ఒక వేదన నీ హృదయంలో నిండిపోయి, ఆ వేదన చేత నువ్వు పీడింపబడుతూ, ఆ వేదనని హృదయాన్ని పిసుకుతూ ఉన్నప్పుడు ఆ హృదయము ఎంతగానో వేదన చెందుతూ, ఒకలాంటి భయము, ఒకలాంటి తొందర, నిద్రపట్టకపోవడం, భయంకరమైన పరిస్థితులు ఈ రోజున మనకుంటే నా ప్రభు అంటున్నాడు, దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దాని మధ్యలో నేనున్నాను. అయితే నీవు మంటను చూస్తా ఉన్నావు, కానీ నా వాయిస్ ను వినడం లేదు. అందుకే నీకు భయం వస్తా ఉంది, అందుకే నీకు భయం వస్తా ఉంది. ఒకసారి ఆ మంటలో నుండి వినిపిస్తున్న స్వరాన్ని నువ్వు వింటే నీ భయం పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మండుచున్న పొదలో నుండి వినిపిస్తున్న స్వరాన్ని కనుక నువ్వు వింటే నీ భయం పోతుంది. నా ప్రభు అంటున్నాడు, భయపడవద్దు. నీ జీవితాన్ని గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ పరిస్థితుల గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ్లు నాకు చెప్పొచ్చుగా, అట్లాంటి ఏమన్నా గట్టిగా, బండ్లు ఓడలు ఎన్ని రోజులు అయితే కనురెప్ప పాటలు అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనురెప్ప పాటలు అవుతాయి. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు అలాంటి దేవుడు కాబట్టి. హల్లెలూయా. గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మన పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ్లు నాకు చెప్పొచ్చుగా, అట్లాంటి ఏమన్నా గట్టిగా, బండ్లు ఓడలు ఎన్ని రోజులు అయితే కనురెప్ప పాటలు అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనురెప్ప పాటలు అవుతాయి. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు అలాంటి దేవుడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్ లో బోట్స్ నడిపారు ఎప్పుడన్నా మీరు? టీవీలో చూడలేదా? మరి గచ్చిబౌలిలో బోట్లు నడపలేవా? యూ కెన్ డూ ఎనీథింగ్ ఎనీవే ఇన్ ఎనీ టైం. దట్ ఈస్ అవర్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నమ్ముకున్న బిడ్డలను, ఆశ్రయించిన బిడ్డలను, ఆయన మీద ఆధారపడిన వారిని దేవుడు ఎన్నడూ వదిలిపెట్టలేదు, వదిలిపెట్టడు కూడా. సింహ పిల్లలు ఆకలి కొంటాయేమో, రాజు, ఈ అడవికి రాజు, వాళ్ళని ఆకలి కొంటారేమో, కానీ ఆయన ఆశ్రయించిన బిడ్డలకు ఏ మేలు కొలువగా ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యములో సున్నైనను పొల్లైనను ఏది కూడా నిరర్ధకము కానే కాదు, ప్రతిది నెరవేరుతుంది. ఇప్పటి వరకు దేవుడు నెరవేర్చుకుంటూనే వచ్చాడు. ఆమె హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున నా ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు, ఎందుకు దిగులు చెందుతా ఉన్నావు? నువ్వు భయపడాల్సిన అవసరం లేనే లేదు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న వారిని తీసుకుని వచ్చి అరణ్యములో 40 సంవత్సరాలు నీళ్లతో, నేను మన్నాతో వారిని పోషించి నడిపించలేదా? నడిపించాను కదా, వారిని నడిపించాను కదా. ఆనాడు కేరేతు వాగు దగ్గర ఏలియాను పోషించాను కదా కాకోలముతో. ఆ సారెపతు ఊర్లో విధవరాలించులో నేను ఏలియాను పోషించాను కదా. ఈ రోజున నేను నిన్ను పోషించనా? ఈ రోజున నేను నడిపించనా? ఈ రోజున నేను నీకు దయచేయనా? ఈ రోజున నీ ప్రార్థన నేను విననా? ఆ ప్రార్థన నేను జవాబు ఇవ్వనా? ఎందుకు నువ్వు భయపడతా ఉన్నావు? ఫియర్ నాట్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నా ప్రియులు. ఈ రోజు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినా కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. పరిస్థితి ఏదైనా, స్థితి ఏదైనా దాన్ని మార్చగలిగిన శక్తి నా ప్రభువుకుంది. ఇక్కడ ఒక పరిస్థితి వచ్చింది. ఓ ప్రభా, ఒక 15 minutes ముందు వస్తే ఈ పరిస్థితి నాకు ఉండకుండా, ఆ పరిస్థితిలో ఆ 15 minutes ముందు ఏ స్థితి అయితే నాకు ఉందో దాంట్లో ఉంటే బాగుండు ప్రభా. నువ్వు లేట్ చేసేసావు, వేస్ట్. అనుకో, నువ్వు అన్నావు అనుకో. ఒకవేళ నువ్వు ఇష్టకరమైన మంచి బిడ్డగా దేవుడి కొరకు ఉంటే
కాలాన్ని కూడా వెనకకి తీసుకొని పోయే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ప్రభువా నీకు ఒక రాసుకుంటూ కలిగింది, ఆ అంజూరం ముద్దలు పెట్టు, రాసుకుంటూ తక్కువైపోతుంది, 3వ దినం యెరూషలేముకి ఎక్కిపోతావు అంటే అంటున్నాడు. నువ్వు చెప్పేటి అంటే నమ్మాలా, పాస్టర్ కూడా ఇట్లా అంటారు. ఏమంటారు, ప్రార్థన చేసి దేవుడు నీకు స్వస్థత ఇచ్చేస్తాడు అంటాడు. మాకు అట్లా వద్దు. ఐ వాంట్ ప్రూఫ్, ఐ నీడ్ ఎ ప్రూఫ్. నాకు ప్రార్థన చేసి స్వస్థత వస్తుంది, నువ్వు ఇదైపోతావు అదే ఇట్లాంటి వద్దు, నాకు ప్రూఫ్ కావాలని 10 మెట్లు దేవుడు ఎండని ఏం చేశాడండి? తీసుకుపోయాడా? ఈ రోజు నా ప్రియ దేవుడు బిడ్డలారా, నా ప్రభు అంటా ఉన్నాడు, నీ గురించి కాలాన్ని కూడా వెనక్కి తీసుకొని పోయే దేవుడు. అలాంటి దేవుడు నీ పక్షం ఉండగా వయ్యాడు. నువ్వు ఎందుకు బాధపడతా ఉన్నావు? నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలచక్రమును సైతం వెనకకు తీసుకొని పోయే దేవుడు ఈరోజు నీ పక్షంలో ఉన్నాడు. ఇశ్రాయేలీయుల విజయము కొరకు గిబియోనులో సూర్యచంద్రులను ఆపేసిన దేవుడు నీ గురించి దేన్నైనా ఆపేయగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం వస్తుందేమో అని రాకుండాన్నావు, వర్షాన్ని ఆపేస్తాడు దేవుడు. భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు మన దేవుడు. దేని గురించి ఎక్కడ భయపడతా ఉన్నావు, ఆ భయాన్ని తీసేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు